వికారాబాద్ జిల్లా మైలార్ దివరాంపల్లిలో యువతి సూసైడ్ చేసుకుంది. ఇక స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. 2 ఏళ్లుగా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది సీతారమ్మ. వికారాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో సీతారమ్మకు 2 ఏళ్ల కిందట శివారెడ్డిపేట్కి చెందిన మాణిక్యంతో పరిచయం కలిగింది. ఇరువురి మధ్య స్నేహం ప్రేమగా మారింది. మాణిక్యంకు తర్వాత వికారాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో జాబ్లో జాయిన్ అయ్యాడు. అనంతరం సీతారమ్మతో పెళ్లికి మాణిక్యం ఒప్పుకోకపోగా బెదిరించినట్లుగా మృతురాలు కుటుంబ సభ్యులైతే తెలిపారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేసిన విషయంపై తోటి స్నేహితులకు ఫోన్ చేసి సీతారమ్మ కన్నీరు మున్నీరైందన్నారు. ఇక సూసైడ్కు ముందు మాణిక్యం ఇంటికి వెళ్లిన సీతారమ్మ పెళ్లి కోసం ప్రాధేయపడినట్లు చెప్పారు. యువతి ఆత్మహత్యకు కారణమైన మాణిక్యంను కఠినంగా శిక్షించాలని మృతురాలు బంధువులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మూల కారణము ఎగమాంటి మాణిక్యము మూల కారణం. వాడే చంపిండు. వాడు చంపకున్నా ఇంకెవడు చంపిండు, వాడికి తప్ప ఎవడు చంపలేడు. వీరే నా సాధ్యం. ఆయన ముచ్చట ఇంతకన్నా ఎక్కువ లేదు. నాయన నేను అని చేసుకుంటా అన్నది. అరే రారా చేపిస్తా, మీ ప్రామిని తోలుకొని రమ్మన్న రాలేడు. 2 ఏళ్ళ దినం కోరి సతాయించి వాని మూల కారణాన చచ్చింది. దానికి కఠిన శిక్షలు దయచేసి ఏమా నేడి మీకు ఏం దోషి అది చేయండి. నేను పోతున్నా ల్యాబ్కు చదువుతా అన్నది. చదువుతా అంటే వానికి ఆయన ఊరికి పోయింది. ఫోన్ బస్తీ కట్టి ఉన్నది. వచ్చే తప్పు లేదు. ఏం తిట్టిండ్రో ఏం కొట్టిండ్రో వాళ్ళు ఇంటికాడ వచ్చింది గాడికి పడ్డది. ఇక అంతకన్నా ఇంకెక్కువేమున్నది. ఆయన మూల కారణాన నా బిడ్డ చచ్చింది. మస్తూరు వాళ్ళు వచ్చిర్రు. నేను ఆయన చేసుకుంటాను ఆయన అన్నది. పిలిపిస్తా ఇక్కడ పిలిపిస్తా అంటే రాలేడు. వాళ్ళు ఒప్పుకున్నారో ఒప్పుకోలేరు. వాని మూల కారణాన నా బిడ్డ చచ్చిపోయింది. 16 చదివింది. రమ్మాను వస్తే చేస్తా అన్న. అది రాలేడు. రేపు వస్తే ఎల్లుండి వస్తా అన్నాడు. మా చేలి పెండి అంటారో ఏమంటారో వాళ్ళ సంసారంకి ఏమనుకున్నారో. నా కష్టపడి పెంచుకున్న పిల్ల చచ్చిపోయింది. దయచేసి ఏమనకట్టిన ఇచ్చాను వానికి అయ్యింది. నా మనసు శాంతి కాదు. నా మనసు శాంతి కాదు. కష్టపడి పెంచుకున్న పిల్లను రాజం లేక గాంధీ లేక కష్టపడి పెంచుకుని 16 చదివిన పిల్లను ఎంత మోసం చేసిండు. ఎంత మోసము, ఎంత అన్యాయం ఇది. గాడి కింద దొబ్బింది నీకేరుక, దొబ్బంది నీకేరుక. నీ మూలాన నా పిల్ల దాచిపోయింది. నీ మూలాన నా పిల్ల దాచిపోయింది. వాళ్ళు ఇంటికి పోయింది కదా. నన్ను 2 ఏళ్ళు ఆయన చేసుకుంటాను, ఇంకెప్పుడు చేసుకుంటావు రా అంట అని. ఎవరు చేసుకుంటా పో అంట. తిట్టిర్రో కొట్టిర్రో ఏం చేసారు. ఎంత చిన్నతనం అయితే అంట అని వాడికి రావచ్చు పడవచ్చు, వాళ్ళే దొబ్బవచ్చు. దాన్ని ఎందుకు